దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, వాక్య ధ్యానము, అలాగే ముగింపులో కూడా ప్రార్థన ఉంటుంది. అలాగే ఈ యొక్క వాక్యం అంతా కూడా ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపు అయిపోతుంది. కనుక పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ వాక్యం విని ప్రభులో బలపరచబడాలని ప్రభు పేరటి ప్రేమతో మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుంటామండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. పిల్లరా, ఇక్కడ వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, ప్రభువు శిక్షిస్తాడు, ప్రభువు గద్దిస్తాడు, ప్రభువు దండిస్తాడు అని ఇక్కడ మనకు వాక్యంలో రాయబడింది. ఎవరిని శిక్షిస్తాడో, ఎవరిని దండిస్తాడో, ఎవరిని హెచ్చరిస్తాడో దేవుడు అని జాగ్రత్తగా గమనిస్తే, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో, ఎవరైతే దేవునికి ఇష్టమో వారిని శిక్షిస్తాడంట దేవుడు. అంతేకాదు, గద్దిస్తాడంట, దండిస్తాడంట. ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, లేదా పనిచేసే చోట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరినైతే మనము ఎక్కువ ఇష్టపడతామో, లేదా ప్రేమిస్తామో, లేదా అభిమానిస్తామో, వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం వెంటనే వారిని గద్దిస్తాం. అది తల్లిదండ్రులుగా బిడ్డలను కానివ్వండి, అలాగే స్నేహితుని కానివ్వండి, లేదా ఎక్కడైనా కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతాం, ప్రేమిస్తాం, వారు తప్పు చేసినప్పుడు గద్దిస్తాము, తిడతాము. ఎందుకు? వారు మంచి మార్గంలో ఉండాలి, మంచిగా ఉండాలని. అంతే తప్ప వారిని గాయపరచాలని కాదు. చూడండి, తల్లిదండ్రులు ఆ బిడ్డల కుటుంబంలో ఏ బిడ్డనైతే ఎక్కువ ఇష్టపడతాడో లేదా పడతారో వారు ఏదైనా తప్పు చేయడం శిక్షిస్తారు. ఎందుకు? వారు మంచి మార్గంలో ఉండాలని, మంచిగా ఉండాలని, వారు మంచిగా జీవించాలని తిడతారు, శిక్షిస్తారు. అలాగే పరమతండ్రి అయిన దేవుడు కూడా నీవు నేను లేదా తన బిడ్డలుగా మనము ఏదైనా ఆయన త్రోవలో తప్పిపోయినప్పుడు లేదా తప్పిదము చేసినప్పుడు ఆయన శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట. లోకానుసారంగాను వారి ఇష్టానుసారంగాను జీవించే వారిని దేవుడు ఏం చేయడు. మీరు అనుకోవచ్చు, ఏమంటే దేవుని నమ్ముకున్నది ఇవి కష్టాలని నాకెందుకు, దేవుని నమ్ముకోవాలకి వెచ్చలవిడిగా తిరిగిన వారికి ఏ కష్టము లేదనుకుంటుంటారు పిల్లలు. ఏమండి, సాధారణంగా చూడండి, ఇష్టానుసారంగా జీవించేవాడిని పెద్ద పట్టించుకోం. లేదా మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, అది ఇంట్లో కానివ్వండి, స్నేహితుని కానివ్వండి, లేదా బంధువుల మధ్య కానివ్వండి, ఎవరినైతే ఎక్కువ అభినందిస్తామో వారు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాం. ఎందుకు? వారు ఇంకా మంచిగా ఉండాలని, మంచిగా బాగుపడాలని వారు మంచి మార్గంలో నడిపిస్తాం. తల్లిదండ్రులుగా బిడ్డలను కూడా చూడండి ఈ విధంగా. అయితే దేవుడు కూడా అంటే నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించవద్దు. ఇక్కడ అంటగా చివరిలోనే ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడంట? దండిస్తాడు. ఎందుకు? తాను ప్రేమించు వారిని, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో వారిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, దండిస్తాడు. ఎందుకు శిక్షించి దండిస్తాడు? తన వైపుకు తిప్పుకోవడానికి, సన్మార్గంలో ఇంకా నడవడానికి, ప్రభువులో ఇంకా బలపరచబడడానికి, ప్రభువులో ఇంకా నడవడానికి ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు. చూడండి, బైబిల్లో ఇంకో మాట రాయబడి, తండ్రి తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడో నేను కూడా అదే విధంగా శిక్షిస్తా అంటాడు దేవుడు. అంతే కదా, తండ్రి తన కుమారుని అట్లా ఏ విధంగా జాలి పడతాడో అదే విధంగా నేను కూడా జాలి పడతానంటాడు దేవుడు మరొక చోట. ఈ విధంగా దేవుడు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక తండ్రి కొడుకుని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఒక తండ్రి ఏ విధంగా కుమారుడిని శిక్షిస్తాడో, అదే రీతిగా పరలోకపు తండ్రి కూడా అదే రీతి ప్రేమ, ఇంకా అంత గొప్ప ప్రేమ ఉండి, అలాగే తండ్రి తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడో అలాగే పరలోకపు తండ్రి కూడా శిక్షిస్తాడంట. ఇదంతా దేనికంట? చివరిలో మనం జాగ్రత్తగా గమనిస్తే 10వ వచనంలో మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని మనం చూస్తాం. ఇదే అధ్యాయము 10వ వచనం చూస్తే మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. 10వ వచనం చూస్తే వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ
ఎవరు? మన తల్లిదండ్రులు. అయితే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఇక్కడ చాలా జాగ్రత్తగా చదివితే మనం తన పరిశుద్ధమైన జీవితంలో, పరిశుద్ధమైన ప్రవర్తనలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తాడంట? శిక్షిస్తున్నాడంట. మన మేలు కొరకే, మన మంచి కొరకే, మనం ఆశీర్వదించబడాలని, మనము దీవించబడాలని, మనం స్వస్థపరచబడాలని, మనం బలపరచబడాలని మన మేలు కొరకే ఏం చేస్తాడంట? శిక్షిస్తున్నాడు. అవును ప్రియులారా, ఒక స్టూడెంట్ కూడా, ఒక టీచర్ గారు కూడా స్కూల్లో చూడండి, ఒక స్టూడెంటు తప్పిదం చేసినప్పుడు శిక్షిస్తాడు. ప్రత్యేకంగా బాగా చదువుకున్న స్టూడెంట్ ఒకదాన్ని తప్పిదం చేసినప్పుడు లేదా ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంకెక్కువ శిక్షిస్తాడు. ఎందుకంటే ఆ స్టూడెంట్ మీద ఎంతో నమ్మకము, ప్రేమ, అభిమానం పెట్టుకుంటారు ఆ టీచర్ గారు. ఎందుకు? బాగా చదువుతాడని, మంచి పేరుందని, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడని. కానీ ఒకేసారి వాడు తప్పు చేసినప్పుడు లేదని ఫెయిల్ అయిపోయినప్పుడు కానీ చాలా బాధేసి ఒకసారి శిక్షిస్తారు, దండిస్తారు. ఎందుకు? మంచిగా ఉండాలని. అలాగే పరమ తండ్రిన దేవుడు కూడా ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో, ఎవరంటే ఎక్కువ ఇష్టమో వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇదంతా కూడా దేనికంటే రాయబడింది? చివరిలో 10వ చూస్తే మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు అని రాయబడింది. కనుక ఈరోజు ప్రభు యొక్క శిక్షణను, ప్రభు యొక్క గద్దింపును, ప్రభు యొక్క దండనను విషయంలో విసుగుపోకూడదంట. ఇదే మాట అంటాడు కదా, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగొకము, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. స్వీకరించాడు నిన్ను, తన రక్తంతో కొనుక్కున్నాడు, స్వీకరించాడు, నిన్ను హత్తుకున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. అంతేకాదు కుమార్తెలుగా పిలువబడుతున్న మనము పిల్లరాని గద్దించినప్పుడు అంట విసుగుపోకూడదంట. ఆయన శిక్షించినప్పుడంట మనం తృణీకరించకూడదంట. అందుకని ప్రభువు చేయ శిక్షను తృణీకరించవద్దు అంటున్నాడు. కనుక తృణీకరించక లేదా ఎదిరించక లేదా విసుగుపోక ప్రభు దగ్గర కనిపెట్టుకుని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వించి కృప చూపించండి. ఎవరైతే నిందనైనా మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు మాటలో చూపుతున్న ప్రేమను, శిక్షణను, అలాగే నాయన మా ఎడలో చూపిస్తున్న దయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఎందరైతే బలహీన ఉన్నారో బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి, ఎందరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి, ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరాలు లోపల దయచేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.